ఇది లైన్ గ్రాఫ్ అమ్మా. నెక్స్ట్ లైన్ గ్రాఫ్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ బిసైడ్. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద 7 టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ విత్ అ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇన్ 2012. ఈ లైన్ గ్రాఫ్లో అంటమ్మా ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్లో స్పెషలైజేషన్ చేసిన స్టూడెంట్స్వి డాటా ఇచ్చాడు. రైట్, PQRSTUV. సో పి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ ఎంతమంది ఉన్నారు, సివిల్లో మెకానికల్ ఎంత ఉన్నారని ఇచ్చారు. రైట్, స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ టు ద ఇన్ ద ఇన్స్టిట్యూట్ వి. ఓకే చూడండి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ టు ద ఇన్స్టిట్యూట్ వి. రేషియో కనుక్కోవాలి. ఇన్స్టిట్యూట్ ఆర్, ఇన్స్టిట్యూట్ వి. ఇన్స్టిట్యూట్ ఆర్ చూడండి అమ్మా, ఆర్లో టోటల్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. టోటల్ ఎంత ఉన్నారు? 60, 20, 80, 5, 7, 80. విలో ఎంతమంది ఉన్నారమ్మా? వి. ఓకే, విలో 500, 380 ఎంతమ్మా? 80. 0, 0 క్యాన్సల్. సో 39, ఇది 44 అంతే కదా. సో 39:44 ఈజ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఆర్ అండ్ ఇన్ ద వి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 39:43 ఈజ్ నాట్, 39:44. Yes, option B is the answer. Okay, let's do the next question. If the number of students in the institute PQR with the electrical specialization increased 15%, 22%, 10% respectively from 2012 to 2013. Actually మనకు 2012 ఇచ్చాడు క్వశ్చన్లో, బట్ ఇక్కడ 2013 ఇచ్చాడు. What was the total number of students with electrical specialization in the 3 institutes together? Right. What was the total specialization, total number of students with electrical specialization in the 3 institutes together in 2013? Right. So ఇక్కడ చూడండి అమ్మా, 2013లో ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ అంట. చూడండి ఫస్ట్ ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ చూడండి. ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ పీక్యూఆర్ ఇక్కడ వరకే ఇచ్చాడు మనకు, అంతే కదా. సో పీక్యూఆర్ వరకే ఇచ్చాడు చూడండి, ఈ మూడే తీసుకోవాలి. ఇందులో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారంటమ్మా. పీలో యాక్చువల్లీ 2012 ఇచ్చాడు, 2013 ఇచ్చాడు, అంతే కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2012 రాసేయండి. పి 2012 ఎంత ఉన్నారమ్మా? ఎలక్ట్రికల్ 340 ఉన్నారు, బట్ ఎంత పెరిగారు? 15% పెరిగారు. రైట్, సో 15% ఎంతమ్మా? 340/15/100. 0, 0 క్యాన్సల్. 34 into 15 how much? 22, 7, 34. How much will get? 150. సో ఎంత వస్తున్నప్పుడు 51 అంటే 51 ఇంక్రీజ్ అయింది. 51 ఇంక్రీజ్ అయిందంటే 15% ఇంక్రీజ్ అయిందంటే 51. రైట్, సో 51 అంటే 391. నెక్స్ట్ క్యూ అనుకోండి. సో క్యూ ఎంత వస్తే చెప్పండి, క్యూ అనుకోండి. సో క్యూలో 300 ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 22% ఇచ్చాడు. ఓకే, క్యూలో ఎంతమంది ఉన్నారు? 300 మెంబర్స్ ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 22% ఇచ్చాడు. రైట్, సో క్యూ 300, బట్ ఈజ్ ద పర్సంటేజ్ 22 పెరిగిందంట. 22 అంటే ఎంత పెరిగిందమ్మా? 66 పెరిగింది, అది 366 అవుతుంది. నెక్స్ట్ ఆర్ 260. సో 260 అంటే ఎంత ఉంది ఇక్కడ? 10%. 260 అంటే 10%. 10% అంటే ఎంతమ్మా? 26 అంటే 286. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇది 2013 అమ్మ మొత్తం. ఇది ఎంత? 2013. పి 391, క్యూ 366, ఆర్ 286. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఆ 3 సంస్థలలో ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ ఉన్న విద్యార్థులు ఎంత అంటే మొత్తం ఎంత అంటున్నాడు, అంతే కదా. మనకేం కనుక్కోమంటున్నాడు? మొత్తం కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, సో టోటల్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైండ్ అవుట్ ద టోటల్.
సో టోటల్ చూడండి 7 3 1 9 9 ప్లస్ 6 15 15 ప్లస్ 9 24 ఇది 2. సో ఇక్కడ ఎంత వస్తుంది 1043 ఎంతమ్మా 1043. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ ద అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆల్ 3 స్పెషలైజేషన్స్ టుగెదర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ క్యూ ఒక్కటే ఇచ్చాడు స్పెషలైజేషన్ మనకు, రైట్. ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ లైకింగ్ ఆఫ్ మ్యూజిక్, పెయింటింగ్, క్రికెట్ ఆర్ ఇన్ ద రేషియో. అంటే పెయింటింగ్స్ని, మ్యూజిక్ని, క్రికెట్ను లైవ్ చేసే వాళ్ళ రేషియో ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ ఏం కనుక్కోవాలి మనం, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని క్యూ అనుకోవాలి, రైట్. సో క్యూ అనుకుందాం. చూడండి ఎంత ఇచ్చాడు 0 0 9. సో టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా 900 మెంబర్స్ ఉన్నారు క్యూలో. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మ్యూజిక్, పెయింటింగ్, క్రికెట్ వాళ్ళ రేషియో ఎంత 5:6:7 అంట. ఓకే, అయితే ఏమంటున్నాడు, దెన్ వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ లైకింగ్ మ్యూజిక్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. మ్యూజిక్ ఎంతమంది లైక్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు, రైట్. చూడండి అమ్మా, ఇది 900 ఉంది. ఇది ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 5 + 6 + 7 అంటే 18 పార్ట్స్. 18 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు 900 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, మ్యూజిక్ ఎంత ఉందమ్మా, మ్యూజిక్ 5 పార్ట్స్ ఉంది అంతే కదా. మ్యూజిక్ 5 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 18 × 50 5 × 50 18 × 50 ఎంతమ్మా 900 5 × 50 250. What is the answer? Option A. Okay, let's see the next question. Directions: study the following graph carefully to answer the questions that follow. Cost of the 3 different fruits kgs in 1 rupee anta. 5 different cities. Okay, cost of the different fruits in different cities ఇచ్చాడు. సో యాపిల్ బ్లూ ఇచ్చాడు, గువా రెడ్ ఇచ్చాడు, నెక్స్ట్ గ్రేప్స్ గ్రీన్ ఇచ్చాడు. ఓకే, సో ఈ గ్రాఫ్ని యూజ్ చేసుకొని, లైన్ గ్రాఫ్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ 1 kg యాపిల్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 kg గువా సెకండ్ లోయెస్ట్. ఓకే, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ యాపిల్ అండ్ కాస్ట్ ఆఫ్ గువా ఈజ్ సెకండ్ లోయెస్ట్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ అంట సెకండ్ లోయెస్ట్ ఉండాలంటే వేటి మధ్య డిఫరెన్స్ యాపిల్, గోవా. సో ఫస్ట్ జలంధర్ చూద్దాం. జలంధర్లో యాపిల్ ఎంతమ్మా 160, గువా ఎంత 60. 60కి 160కి డిఫరెన్స్ ఎంత 100. నెక్స్ట్ ఢిల్లీ చూడండి. ఢిల్లీలో గువా ఎంత ఉంది 85 ఉంది. సో దిస్ ఈజ్ 85. ఇక్కడ రాస్తున్నా చూడండి, లేకపోతే ఫస్ట్ జలంధర్లో ఎంత ఉందమ్మా, జలంధర్లో 160 - 60. జలంధర్లో 160 - 60 అంటే ఎంత వస్తుంది 100 వస్తుంది. నెక్స్ట్ ఢిల్లీలో ఎంత ఉందమ్మా, యాపిల్ ఎంత ఉంది ఢిల్లీలో, యాపిల్ ఎంత తీసుకుందాం 90, సారీ యాపిల్ ఎంత 130 మైనస్ గువా ఎంత ఉంది 90, నాట్ 85 ఇట్స్ 90 అంటే 40 వస్తుంది. నెక్స్ట్ చండీగఢ్లో చూడండి, యాపిల్ ఎంత ఉంది 180, గువా 120. 180 - 120 ఎంత వస్తుంది 60. నెక్స్ట్ హోషీర్పూర్లో చూడండి అమ్మా జాగ్రత్తగా. హోషీర్పూర్లో ఎంత ఉంది యాపిల్ మనకు, యాపిల్ హోషీర్పూర్లో 90 ఉంది. నెక్స్ట్ గువా 30 ఉంది. 90 30 90 - 30 60. నెక్స్ట్ రోపార్లో చూడండి 6 40 20. రోపార్లో 40 - 20 ఎంత 20. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు సెకండ్ లోయెస్ట్ అంటున్నాడు వాటి డిఫరెన్స్. సో ఫస్ట్ లోయెస్ట్ ఏంటమ్మా 100 అనేది ఫస్ట్ హైయెస్ట్. ఓకే, 100 అనేది ఫస్ట్ హైయెస్ట్. ఫస్ట్ లోయెస్ట్ ఏంటి
ఫస్ట్ లోయెస్ట్ ఏంటి 20, సెకండ్ లోయెస్ట్ ఏంటి 40. అంటే ఎక్కడ వాటి మధ్య డిఫరెన్స్ సెకండ్ లోయెస్ట్ ఉంది ఢిల్లీలో. వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ బి. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ 1 kg గువా ఇన్ జలంధర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద 2 kg ఆఫ్ గ్రేప్స్ ఇన్ చండీగఢ్? ఓకే, సో 1 kg ఆఫ్ గువా అంట. జలంధర్లో ఎంత ఉంది 1 kg ఆఫ్ గువా? రెడ్ కలర్ కదా, 60. 1 kgకి గువా 60 ఉంది. ఓకే, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 kg ఆఫ్ గ్రేప్స్ ఇన్ చండీగఢ్? సో చండీగఢ్లో గ్రేప్స్ ఎంత ఉన్నాయమ్మా? 90 ఉంది. ఓకే, ఎంత ఉన్నాయి? 90 ఉంది, అంతే కదా, రైట్. సో చూడండి, చండీగఢ్లో ఎంత ఉంది? చండీగఢ్లో గువానా ఆర్ గ్రేప్స్? సో గ్రేప్స్లో చండీగఢ్ పర్ కేజీ ఎంత ఉందంటే 90 ఉంది. సో 1 kgకి 90 ఉందమ్మా. అప్పుడు 2 kg ఏమవుతుంది? 180 అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ గువా ఇన్ జలంధర్ ఈజ్ వాట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రేప్స్ ఇన్ చండీగఢ్ అన్నాడు, రైట్. సో చూడండి, సో పర్సంటేజ్ ఎలాగనుకుంటాం మనము? పర్సంటేజ్ ఎలాగనుకుంటామమ్మా? రైట్, 60 బై ఇక్కడ ఎంతమ్మా? 180 ఇంటూ 100 కదా. ఇది 1 kgకి ఇది గ్రేప్స్, ఇదేంటమ్మా? గువా, అంతే కదా. సో గువా ఇన్ జలంధర్ ఈజ్ 60, గ్రేప్స్ 2 kg ఎంత? 180. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 33.66. సో 33.66 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందమ్మా? సారీ, 33.33 వస్తుంది కదా, అప్రాక్సిమేట్లీ 33.33 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 34. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. వాట్ టోటల్ అమౌంట్ విల్ రామ్ పే టు ద షాప్ కీపర్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ 3 kg ఆఫ్ యాపిల్స్ అండ్ 2 kg ఆఫ్ గువాస్ ఇన్ ఢిల్లీ? ఓకే, రామ్ అంట 3 kg యాపిల్స్ కొన్నందుకు 2 kg గువా కొన్నందుకు ఎంత పే చేయాలంటున్నాడు. సో ఫస్ట్ చూడండి ఏంటమ్మా? ఫస్ట్ యాపిల్ అనుకుందాం. యాపిల్ గువా. సో రామ్ పే షాప్ కీపర్ ఆఫ్ పర్చేసింగ్ 3 kg ఆఫ్ యాపిల్స్ 2 kg ఆఫ్ గువా, రైట్, ఫ్రమ్ ఢిల్లీ. సో ఢిల్లీ చూడండి, ఢిల్లీలో యాపిల్ ఏంటమ్మా? యాపిల్ ఎంత ఉంది ఢిల్లీలో? 110 ఉంది, అంతే కదా. పర్ కేజీకి 110 అంటే 3 kgsకి పర్ కేజీకి 110 అంటే 3 kgsకి 330. నెక్స్ట్ 2 kg ఆఫ్ గువాస్ ఢిల్లీలో సేమ్, గువా రెడ్ ఉంది అంటే ఎంత? 90. సో 90 ఇంటూ 2 kg అన్నాడు కాబట్టి 180. నెక్స్ట్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అంటున్నాడు. 330 ప్లస్ 180 ఎంతమ్మా? 510. 130 ఉన్నాయి, సారీ, పిల్స్ 130. ఇట్స్ నాట్ 110, ఇట్స్ 130. 130 మీన్స్ 390. సో 390 మీన్స్ 570. ఓకే, వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? ఆప్షన్ సి. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవీందర్ హ్యాడ్ టు పర్చేజ్ 45 kg ఆఫ్ గ్రేప్స్ ఫ్రమ్ హోషల్పూర్. 45 గ్రేప్స్ ఫ్రమ్ హోషియాపూర్. సో గ్రీన్ ఎంత ఉంది చూడండి? 190 ఉందమ్మా. ఓకే, షాప్ కీపర్ గేవ్ హిమ్ డిస్కౌంట్ ఆఫ్ 44% పర్ కేజీ, రైట్. షాప్ కీపర్ గేవ్ హిమ్ డిస్కౌంట్ ఆఫ్ 4% per kg. What did he pay to the shopkeeper after discount? యాక్చువల్లీ ఎంత ఉందమ్మా? హోషియాపూర్లో గ్రేప్స్ 190 ఉన్నాయి. అయితే 190 ఉంటేనంట షాప్ కీపర్ 4% డిస్కౌంట్ ఇచ్చాడంట. 100లో 4% డిస్కౌంట్ ఎంతమ్మా? 96. ఓకే, 96. సో ఈ 96తో నేను నెక్స్ట్ టైం అన్నాడు వాట్ డిడ్ హీ పే టు ద షాప్ కీపర్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఎన్ని కేజెస్ అమ్మా? 45 kgs. సో ఇది 1 kg కదా, 1 kgకి 190లో 96% కనుక్కోవాలి. అదే 45 kgsకి ఎలా కనుక్కుంటాము? 190 ఇంటూ 96/100 ఇంటూ 45, అంతే కదా, 45.
సో చూడండి ఈ జీరో క్యాన్సిల్. 96 45 how much? 33. So 48. Next 4 2 36 38. So this is 12 1 13 1 432. Okay, this is 432. ఎంతమ్మా 4320 into 19/10. 0 క్యాన్సల్. ఓకే, 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి అమ్మా, సింపుల్ క్యాల్కులేషన్ ఎలా చెప్తా చూడండి. 9 into 2 ఎంతమ్మా? 18, అంటే 8 ఉంటుంది ఇక్కడ. 9 into 2 అంటే 18, రైట్. 18 అంటే యూనిట్ డిజిట్లో 8 ఉంది. ఇక్కడ చెక్ చేయండి 8 ఉందో లేదో. 0 ఉంది, కాదా ఆన్సర్. ఇక్కడ 0 ఉంది, కాదా ఆన్సర్. 0 ఉంది, కాదా ఆన్సర్. 4 ఉంది, కాదా ఆన్సర్. 8 ఉంది ఇక్కడ. ఆప్షన్ ఏ ఎంత ఉందంటే 8 ఉంది చూడండి. ఆప్షన్ ఏ 8 ఉంది కాబట్టి 8 అనేది ఆన్సర్. మనకి ఇదంతా చేస్తే క్యాల్కులేషన్ చాలా టైం పడుతుందమ్మా. మనకు మొత్తం చేస్తే క్యాల్కులేషన్ అనేది టైం పడుతుంది, అందుకే డైరెక్ట్ షార్ట్ కట్ వేసాను. ఓకే, ఈజ్ దిస్ క్లియర్? సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ 1 kg యాపిల్స్ ఫ్రమ్ రోపార్? కాస్ట్ ఆఫ్ 1 kg యాపిల్ ఫ్రమ్ రోపార్. రోపార్ ఎంత ఉందమ్మా? 1 kg యాపిల్ ఓకే ఎంత ఉంది? 40 ఉంది, అంతేనా? సో రోపార్లో యాపిల్ ఎంత ఉందంటే, రోపార్లో యాపిల్ 1 kg ఎంత ఉంది? 40 ఉంది. ది కాస్ట్ ఆఫ్ ద కేజీ ఆఫ్ గ్రేప్స్ ఫ్రమ్ చండీగఢ్. సో చండీగఢ్ ఎంత ఉందమ్మా? చండీగఢ్ ఏది ఉందమ్మా? గ్రేప్స్. గ్రేప్స్ చండీగఢ్ 90 ఉన్నది. సో గ్రేప్స్ ఎంత ఉన్నాయి చండీగఢ్ నుండి? గ్రేప్స్ 90, రైట్. సో దీనికి ఈక్వేషన్ రాయండి. యాపిల్ గ్రేప్స్ 40:90. ఓకే, 0 క్యాన్సల్. సో దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 4:9ని 4:9 స్క్వేర్లో ఇచ్చాడు కాబట్టి కెన్ వి రైట్ దిస్ యాజ్ 2^2 Yes, we can write them as 2^3 that is option C. ఓకే, ఇలా ఉంటాయమ్మా లైన్ గ్రాఫ్స్లో మనకు క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, రైట్. సో విత్ దిస్ we completed the questions on line graph chapter, right. Please subscribe to our channel, share it to your friends, and if you like this video please click on the like. Thank you so much. Have a great day.